మరి కొద్ది వారాల కింద మీతో కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదన్న విషయాన్ని నేను మీతో పంచుకున్నా. కొందరికి ఏం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. ఎక్కడుందో ఆ వచనం మీకేమైనా జ్ఞాపకం ఉందా? కొంచెం కష్టమేమో దొరుకుట. వందన ట్రై చేస్తుంది. ఓకే, నేను చెప్పేసి. నైస్, వెరీ గుడ్, ఉంది అక్కడ. ఓకేనా? కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దాని పై వచనం ఏమున్నదంటే, మరి మోసపోకుడి, నా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు అని అంటా ఉన్నాడు. సో ఇది మీకు సిగ్గు కలుగుటకు చెప్తా ఉన్నా అని అంటా ఉన్నాడు. సో చాలా చక్కటి మాటలు. కొందరికి మరి దేవుని గురించిన జ్ఞానం లేదని మనం చూస్తూ ఉన్నాం. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా మరి ఈ విషయాన్ని గమనించాలి. మనం గత 2 వారాలుగా మనము మార్మన్సుని గురించి చూసినాం. మార్మన్స్ లేకుండా మనం పాడినా, సువార్త చెప్పినా, కానుకలు ఇచ్చినా, ఉపవాసం ఉన్నా, చర్చికి వచ్చినా, చర్చి కట్టించినా. నేను ఈరోజు BBC న్యూస్ డాక్యుమెంటరీ ఒకటి చూసిన, చాలా నాకు మనసు ఆయాసం అనిపించింది. అది BBCది కాబట్టి దాన్ని నమ్మొచ్చు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ది కదా, BBC న్యూస్. అది BBC హిందీ న్యూస్లో డాక్యుమెంటరీ వచ్చింది. ఆ డాక్యుమెంటరీలో పంజాబ్లో చాలామంది మరి క్రైస్తవులు అవుతున్నారని డాక్యుమెంటరీ. అది ఎందుకు అవుతున్నారు, అక్కడ చాలా మతాలలో కూడా చేరుతూ ఉన్నారు, కేవలం క్రైస్తవత్వమే కాదు. సో అక్కడ ఎందుకు చేరుతూ ఉన్నారు అని అంటే, వారు స్వస్థత జరుగుతుందని పోస్టర్లు వేసిండ్రని, లేకుంటే మాకు ఎడ్యుకేషన్ ఇస్తుండ్రని, చదివిస్తుండ్రని, మాకేదో హాస్పిటల్ ఉందని జాయిన్ అవుతున్నారని వారు మరి ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. ఒక్కొక్కరు ఎందుకు పోయి మరి మీరు క్రైస్తవులుగా మారుతున్నారు, ఎందుకు పోతున్నారు చర్చికి అని అంటే, వాళ్ళ ఒక రీజన్ ఏదైతున్నదో ఇది ఉన్నది. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎంత అవమానకరం. సో ఒకరికి ఎడ్యుకేషన్ ఇచ్చుట వలన వారికి మార్మన్స్ కలగదు. ఒకరికి హాస్పిటల్లో ఏమంటారు ట్రీట్మెంట్ ఇచ్చుట వలన మార్మన్స్ కలగదు. కాకపోతే మంచితనాలు వేరే వాళ్ళందరూ కూడా చేస్తారు. ఏ మంచితనాలు? హాస్పిటల్ కానీ ఎవరు కట్టియారు? హైందవులు కట్టియారా? ముస్లిమ్స్ కట్టియారా? బుద్ధిస్ట్ కట్టియారా? జైనిజం వాళ్ళు కట్టియారా? ఎవరు కట్టియారు? అందరు కట్టిస్తారు. సో హాస్పిటల్ కట్టించుట వలన, స్కూల్స్ కాలేజెస్ పెట్టుట వలన ఒకరు క్రీస్తుని అంగీకరిస్తుండ్రు అని అంటే నిజంగా అది సిగ్గుచేటు. దేనికంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, అంత సాధారణంగా మీరు నేను చెప్పే విషయాన్ని ప్రార్థన పూర్వకంగా మీరు ధ్యానించండి. యేసుక్రీస్తు ప్రభు ధర్మం చేసేటప్పుడు, నీతి క్రియలు చేసేటప్పుడు, నీతి క్రియలలో ఏమేమి చెప్పాడు? నీతి క్రియలు చేసాడు అంటే ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది. అంటే మీరు ధర్మం చేసేటప్పుడు ఎలా చేయమన్నాడు? కుడి చేయి చేసేది ఎడమ చేయితో చేయొద్దు. మీ ముంగట ఏం ఊదుకోవద్దు అన్నాడు? బూర ఊదించుకోవద్దు అని అన్నాడు. అంటే చెప్పుకోవద్దు, బ్యానర్లు గీట కట్టొద్దు, చేయొద్దని. అంటే ఈ దాన ధర్మాలు చేసే కిందికి వస్తుంది అన్నమాట ఇది. అలాగనే భక్తి క్రియలు కూడా ఏదైతున్నదో మనుషులకు కనబడేటట్టు చేయొద్దు అన్నాడు. అంటే ఈ భక్తి క్రియలు అంటే ఉపవాసం ఉండుట,
వారి దృష్టికి. మరి ప్రార్థనలు చేయుట, పోస్టర్లు వేసుకున్నట, ఈ ధర్మక్రియలు ఏవైతే ఉన్నాయో అంటే మేము స్వస్థత నొందుత జరుగుతుంది అని మనుషులకు కనబడేటట్టు చేయొద్దన్నాడు. ప్లస్ యేసుక్రీస్తు ప్రభు ఎవరినైనా స్వస్థపరిస్తే మరి నన్ను ప్రసిద్ధి చేయొద్దని కోరాడు. ఆ మాట ఉన్నది, నన్ను ఏం చేయొద్దన్నాడు, ప్రసిద్ధి చేయొద్దన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నన్ను ప్రసిద్ధి చేయొద్దని. ఎందుకంటే అందరికీ మరి ఏదైతే స్వస్థతల కొరకు వస్తారో, మరి 10 మంది కుష్ఠరోగుల ఒక సంఘటన మనకు తెలుసు కదా, వచ్చిండ్రు. కానీ 9 మంది ఏం కాలే, రిటర్న్ కాలే. ప్లస్ అలాగనే ఇక్కడ ఆ బెత్సెదా కోనేటి యొద్ద చాలామంది ఉన్నారు, 100ల మంది పడి ఉన్నారు. కానీ ఒక్కరినే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, స్వస్థపరిచాడు. సో అలాంటి కార్యాలు మనం మనుషులకు చేయొద్దని కాదు, కానీ మనుషులకు కనబడేటట్టు చేయొద్దు, లేకపోతే ఏం రాదన్నాడు, రివార్డ్ రాదన్నాడు. సో మనం మనుషులకు కనబడేటట్టు చేయొద్దు. అవన్నీ చేసి దానివలన మారు మనసు కలగదు. కానీ ఏది మనుషులకు కనబడేటట్టు చేయమన్నాడంటే సత్క్రియలు చేయమన్నాడు. సత్క్రియలు అంటే ఇది వేరే వాళ్ళు చేయలేరు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే చేయగలిగింది, వేరే వాళ్ళు చేయలేరు. సత్క్రియలు వారి వశంలో లేదు. అంటే ఉదాహరణకి ప్రేమ త్వరగా కోప్పడదు, అమర్యాదగా మాట్లాడదు, డంబంగా ప్రవర్తించదు, స్వప్రయోజనంని విచారించుకున్నది, అన్నిటినీ ఓడ్చుకుంటుంది, అన్నిటినీ తాల్తుంది, అపకారాన్ని మనసులో ఉంచుకున్నది. ఈ విషయాలు ప్రేమ, త్యాగం. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషించిన వారిని దీవించు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఇవి అందరు చేయలేరు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చేయించు, దుష్టుని అడ్డగించకు. 1 మైలు నడుమంటే 2 మైలు నడు, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నడు. ఇవన్నీ సత్కార్యములు. అలాగనే ప్రేమ, సంతోషం. అంటే సంతోషం అంటే ఏదో ఆస్తులు వచ్చినాయి పోతే సంతోషం ఉండదు, ఎవరైనా తిడితే సంతోషం ఉండదు, అవమానపరిస్తే సంతోషం ఉండదు. కానీ క్రైస్తవునికి తిట్టినా ఉమ్మి వేసినా ఏం చేసినా కానీ సంతోషం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అలా చేస్తే సంతోషించి గంతులేమన్నాడు, మీ ఫలము పరలోకం అందు ఏమవుతుంది, గొప్పదవుతుంది అని చెప్పాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, ఇది ఆత్మఫలం. అందరికీ ఉండేటివి కాదు, ఇది మనం కనబడేటట్టు చేయాలి. మనము యేసుక్రీస్తు ప్రభులాగా మన సాక్ష్యం, నాలో పాపము ఉన్నదని ఎవరు నిరూపించగలరని యేసుక్రీస్తు ప్రభు సవాల్ చేశాడు. అలా మనము క్రీస్తును అంగీకరించిన బిడ్డలంగా, క్రీస్తును ఒక భక్తులంగా మనం పాపంని జయించి వారికి మాదిరి జీవించే దాంట్లో ఉండాలి, దీంట్లో మోడల్గా ఉండాలి, ఓపెన్గా ఛాలెంజ్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు నన్ను పాపంలో నుండి విడిపించాడు, నేను దానికి సాక్షి అని. యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఫ్యాక్టరీ నడుస్తున్నది, అది ఎవరైనా చెప్పవచ్చు. ఇంకేమన్నా అవుతున్నది, అది కాదు. యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకుడైతే, నిన్ను పాపంలో నుండి రక్షిస్తే అది సాక్ష్యం చెప్పు. స్వస్థత నొందేది సాక్ష్యం పనిచేయదు. ఎవరెవరికో ఏదేదో స్వస్థతలు కలుగుతాయి, ఏమేమో కలుగుతాయి. అటు వస్తే ఆ బెత్సెదా కోనేటి దగ్గర ఎవరు ఏం చేయాలి, అందులో ఉంటే స్వస్థత నొందుతున్నారు కదా, అందులో దూకితే ఎవరు చెప్పిండ్రు, యేసుక్రీస్తు ప్రభువే చెప్పిండు, బైబిల్ గ్రంథంలోనే ఉన్నది కదా. సో స్వస్థత నొందినంత మాత్రాన మీరు కూడా ఎన్నోసార్లు స్వస్థత నొందిండొచ్చు, కానీ మారుమనిషి పొందినరా, గుణం మారిందా, పాపంని జయించిండ్రా, అది సాక్ష్యం కావాలి. సో ఊరికే అలా చేసి మన ఉత్తగా బజార్కి ఈడిస్తూ ఉన్నారు క్రైస్తవులైన వారు చాలామంది.
ఆ డాక్యుమెంటరీ చూసి నాకు చాలా దుఃఖం కలిగింది. ఒకరు కూడా అందులో అరే నేను పాపంని జయించడానికి, పాపం వలన వచ్చు జీతం మరణము, నేను పాపంని జయించడానికి, పాపంలో నుండి విడుదల పొందడానికి నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను ఒక్కడు చెప్పలే. మొత్తం తీసిన డాక్యుమెంటరీలు అంతా అదా సాక్ష్యం క్రైస్తవులది. కొందరికి దేవుని గురించిన జ్ఞానం కొద్దువైపోతుంది. దేనికి సాక్ష్యం చెప్పాలి, దేని కట్టాలి. ప్లస్ అక్కడ చూపెట్టినారు ఏషియాలోనే అతి పెద్ద చర్చి కడుతున్నారంట పంజాబ్లో. ఏషియాలో ఏం చేస్తారు ఆ చర్చిలు కట్టుకొని? యేసుక్రీస్తు ప్రభువు ఉన్న మందిరంని బడగొట్టి నేను 3 దినాలలో లేపుతా అన్నాడు. నీవు దేవుని మందిరంగా కావాలి, ఒక క్రైస్తవుడు దేవుని మందిరంగా కావాలి. అందరూ అతనిలో క్రీస్తుని చూడాలి, క్రీస్తులా మారాలి. వేరే దాంట్లలో సాక్ష్యం చెప్పుంటే అవమానకరం. మంచిగా ఉన్నాం క్రైస్తవులు, మంచిగా బతుకుతుంటే ఆ దుండగులు ఏదేదో చేసి ఏమేమో పిచ్చిగా ప్రచురణ వేసుకుంటా ఆ డాక్యుమెంటరీ బీబీసీకి ఎక్కాలనా? పిచ్చి కాకపోతే నన్ను అడిగితే పిచ్చి. అదా సాక్ష్యం క్రైస్తవులు చెప్పవలసింది. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో మనుషులకు కనబడేటట్టు చేయొద్దని, అవి చేసుకుంటూ గొప్ప అనుకుంటే, ధర్మక్రియలు సత్క్రియలు చేయాలి. సత్వం ఉంటే సత్క్రైస్తవుడు అయితే రోషం రావాలి. ఎవరైనా ఆన్లైన్లో కూడా వింటా ఉంటే రోషం రాని, అదేం సాక్ష్యం? కేసులు పెట్టుకుంటా. మొన్న ఇంకొకటి చూసిన నేను, అదే ఎందుకని నేను ఏదో చదువుకుంటుంటే అది వస్తుంది. అరే ఇదేంది అయిందంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఒక ఆయన మీద కేసు పెట్టింది పోలీసు వాళ్ళు. ఏం కేసు పెట్టిండ్రంటే ఆమె కిడ్నీ ప్రాబ్లం ఏదో పాపకుంటే ఈయన దగ్గరికి తెచ్చిండంటే, ఏదో బలవంతంగా నడిపించిండ్రంటే తీసుకుపోయి కేసు పెట్టిండ్రు, అందరినీ మోసం చేస్తున్నామని. ఎందుకు నీకు పిచ్చి పనులు? ఓకే, అంటే కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. మీరు చెడిపోకండి. మీరు సాక్ష్యం చెప్తే ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు నన్ను పాపంలో నుండి విడిపించిండు, దానికి నేను సాక్షిని. అందుగురించి యేసుక్రీస్తు ప్రభుని నేను అంగీకరించిన. నేనెందుకు అంగీకరించిన? ఎవరు నన్ను పాపంలో నుండి విడిపించేవారు ఎవరు లేరు. పాపంలో నుండి రక్షింపబడుటకు వేరొక నామం లేదు భూమిపైన ఆకాశం కింద. దానికి నేను యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నా. నన్ను విడిపించాడు, దానికి నేను సాక్షిని. నన్ను పరిశుద్ధపరుస్తా ఉన్నాడు, దానికి నేను సాక్షిని. ఈవెన్ ఇప్పటికీ అనారోగ్యం వస్తే దేవా నన్ను ముందు ఆత్మీయంగా స్వస్థపరచు, తర్వాత శారీరకంగా స్వస్థపరచాను. ఇప్పటికీ ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన అదే. ఫస్ట్ నాకు అనారోగ్యం అయితే ముందు ఆత్మీయంగా నన్ను స్వస్థపరిచేదేవా, ఇంకా పనికిరాని తీగలన్నింటినీ పెరిగిపోయి పరిశుద్ధంగా చేయి, నన్ను యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోనికి మార్చు, అందరూ నాలో క్రీస్తుని చూడాలి అన్నది సాక్ష్యం. సో చాలామందికి దేవుని గురించిన జ్ఞానము లేదు. ఏది ఎట్లా చేయాలి, ప్రభు ఏది చెప్పిండు, దేన్ని చేయాలి, దేన్ని చేయకూడదు, ఏ విధానం ఎట్లున్నది అన్నది. సో చాలా జాగ్రత్తగా మరి మీరు ఆరాధననే కానీ, మరి ప్రార్థననే కానీ, పరిచర్యనే కానీ, మరి మీరు ఏది చేసినా, ఆరాధన చేసినా మనం మారాలి. ఆరాధన చేసేస్తే దేవుడు పొంగేది ఏం లేదు కదా. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి ఆరాధన గురించి ఏదైతే చెప్పబడున్నదో, ఇజ్రాయేలీల స్తుతుల పైన ఆయన ఏమవుతాడంట? ఆసీనుడవుతాడు. మరి అక్కడనే పెడదామా ప్రభుని? ఇజ్రాయేలీల స్తుతుల మీద ఏంది? ఆసీనుడు అంటే ఎక్కడుంటాడు? స్తుతులు ఎక్కడుంటాయి? ప్రభు ఎక్కడుంటాడు?
పైన ఆసీనుడా. ఓకే, అంటే హృదయంలోకి కూడా రానిద్దామా అని. అక్కడనే ఉంటే స్థుతులు హృదయంలో ఉన్నాడు అని చెప్పాలి, హృదయంలో ఉన్నాడని చెప్పాలి, ఆహ్వానించాలి. ఖాళీ చర్చిలు ఉన్నప్పుడే స్థుతులు పాడదామా? బయటికి పోతే నిజంగానే స్థుతే పాడుతున్నామా, ఇంకేమైనా పాడుతున్నామా? నోట్ల నుంచి ఏమైనా మాటలు వస్తున్నాయా? బూతు మాటలు, అబద్ధం మాటలు, కపట మాటలు, సాడీళ్ళు వస్తే ప్రభు ఉంటాడా? లే, ఈడ స్థుతి పాడేయంగానే ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, చర్చికి వస్తే వీరు స్థుతులు పాడతారు, బయటికి పోతేనైతే నన్ను లోపలికి కూడా రానియారు, హృదయమేమో షీ అలాంటి బతుకు బతకాలనా? కాదు కాదు, మోసపోకండి, డోంట్ గెట్ డిసీవ్డ్. అట్లా ప్రార్థనలు ప్రతిది కూడా పరీక్షించుకోవాలి. ఓకేనా? నేను ఈరోజు మీతో సేవ చేసేటప్పుడు, ఓకేనా, అందుకని మనకు ప్రార్థన చేస్తే ఆత్మలో ప్రార్థన చేయమని చెప్పబడి ఉన్నది. మనం ఆరాధన చేస్తే ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమని చెప్పబడి ఉన్నది. సో మనం చాలాసార్లు ధ్యానించాం ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే విషయంలో. నేను ఈరోజు ఎవరైతే మరి దేవుని సేవ చేస్తారో వారికి ఏం కావాలి? మనం పరిచర్య చేయాలిగా. ఎందుకంటే కొందరు పరిచర్య చేస్తారు ఎట్లా? ఆ దినంన అనేకులు ప్రభుని చూసి అంటారంట, ప్రభువా నీ నామంన నేను దయ్యములు వెలగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, ప్రవచించలేదా అంటే ప్రభు ఏమంటాడంట వారిని, ఆక్రమం చేయవార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. ఎందుకంటాడు? అరే సేవ చేసినావు, వెరీ గుడ్, నా నామం నా దయ్యాలను వెరగొట్టినావు, వెరీ గుడ్, అద్భుత కార్యములు చేసినావు, వెరీ గుడ్, నా నామంలోనే చేసినావు, యేసుక్రీస్తు ప్రభు నామంలోనే చేసిండు, నా నామంలోనే ప్రవచించినావు, ఓకే వెరీ గుడ్, అద్భుతాలు చేసినావు, ప్రవచించినావు, చక్కగా వాక్యం చెప్పినావు. అట్లా వెరీ గుడ్ అనేది ఆడ ఏముండదు. నువ్వు క్రమంగా నడుచుకోవాలి. అక్రమంగా నడుచుకునుట అంటే వాక్యం చెప్పేది ఒకటి, నీ ప్రవర్తన ఒకటి. యేసుక్రీస్తు ప్రభు ఒక నామంలో అద్భుతాలు చేసేది ఒకటి, నీ ప్రవర్తన ఒకటి. దయ్యాలను వెలగొట్టేది ఒకటి, నీ ప్రవర్తన ఒకటి. అలా ఉంటే ఏం శబాష్ అనేది లేనే లేదు. ఎందుకంటే మంచి ఎగ్జాంపుల్, మనము చాలా మట్టుకు ప్రసంగాలు యూదాస్ ఇస్కరియోత్ మీద లేవు. ఎందుకు యూదాస్ ఇస్కరియోత్ని గురించి మనం ప్రసంగం చేసుకోవాలంటే, యూదాస్ ఇస్కరియోత్ 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిండు, సేవ చేసిండు కదా, దయాలను వెలగొట్టిండు కదా, ప్రభు చూసిన అద్భుతాలన్నీ చూసిండు కదా. కానీ యూదా ఇస్కరియోత్ ఏముండే? పక్క దొంగ ఉండే. తెలుసా మీకు యూదా ఇస్కరియోత్ దొంగ అని? ఎవరికి తెలుసు యూదా ఇస్కరియోత్ దొంగ అని? తెలుసా మీకు? అరే చాలామంది ఎవరేమంటలేరేంది తెలియదా? ఒకసారి చేద్దాం దొంగ, ఎందుకంటే దేవుని వాక్యములు ఉన్నది దొంగ అని. చూద్దాం, మనం ఆ మాట చూద్దాం. మనము మరి 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. పెద్ద ప్రసంగం కూడా చేస్తాడు, కానీ ఆ లెక్చర్ దేనికి ఇస్తాడు? అది ఆ నీతిబోధ ఎందుకు చేస్తాడంటే ఈయన దొంగ. మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. వాడు ఇలాగ చెప్పినది అంటే యూదాస్ ఇస్కరియోత్ని గురించి చెప్పబడినది. దానిపై నుంచే చేద్దాం. ఓకే. ఈ అత్తరెందుకు 300 దేనారముల కమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. యూదాస్ ఇస్కరియోత్ని గురించి చెప్పబడ్డది. చేసేది సేవ, కానీ
వాస్తవానికి దొంగ. గట్టిగా చెప్పండి. చాలామంది చేసేది సేవ, ఉండేది దొంగ. దోచుకునే దొంగలు చాలా అయిపోయినారు. దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చేస్తుండ్రు. విద్వరాన్లని దిగమింగే, ఇండ్లని దిగమింగే ఫరిసేలు లాంటి భక్తి చేస్తుండ్రు. మీకు తెలుసా, ఫరిసేలు భక్తి పరులు కదా, కానీ ఏం చేసేటోళ్ళు తెలుసా, విద్వరాన్ల ఇండ్లని దిగమింగేవారంట. విద్వరాన్ల ఇండ్లను దిగమింగేవారంట. మామూలు దొంగలు కాదు కదా, మామూలు దొంగల. అట్లుందా ఫరిసేల గురించి ఎప్పుడైనా చదివినరా మీరు? ఎవరు చదివినరు? మీరు అవి చదవలేదు అనుకోండి, పరిచర్య చేస్తే అట్లనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం 12వ అధ్యాయం అనుకుంటా, లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ అధ్యాయం చివర 20వ అధ్యాయం చివరి వచనంని చూడండి. ఫరిసేలను గురించి చెప్పుకుంటూ అక్కడ చెప్తాడు. ఉన్నదా చూడండి అక్కడ, చదవండి. వారు విధవరాండ్ర ఇండ్లను దిగంరింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. దీర్ఘ ప్రార్థనలేమో దీర్ఘంగా, పెద్ద పెద్ద ప్రార్థనలు. కానీ చేసేది ఏంది? భక్తిలా ఉపవాసం ఉంటారు వారానికి 2 దినాలు. కానీ చేసే పని ఏంది? విద్వరాన్ల ఇండ్లను దిగమింగేస్తారంట. అరే ఆమె దగ్గర కానుక తీసుకోవచ్చా, తీసుకోవద్దా, ఆమె విద్వరాన్లు, ఏం లేదు, దిగమింగేస్తారు. చేసేది భక్తి, ఉండేది ఉపవాసాలు, దోచుకున్నది విద్వరాన్లని. దోపుతో నిండి ఉన్నాడు అంటాడు. సున్నం కొట్టిన సమాధులు మీరు మరి అజితేంద్రియంతో, దోపుతో నిండి ఉన్నారు. సో మీరు గమనించాలి, ఓకేనా? మీరు గమనించకపోతే మీరు కూడా చెడిపోతారు వాళ్ళని చూసి. పరిచర్య అట్లా చేయొద్దు, అది పరిచర్య కాదు. ప్రభు చెప్పినట్టు పరిచర్య చేయాలి. జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడితే కానీ కిరీటం దొరకదు. కాబట్టి అనేకులు ఆ దినంన వీళ్ళు చేసే వీళ్ళ పద్ధతిలో చేసుకుంటూ పోతారు. నో, వారిని చూసి ప్రభు చాలా చక్కగా చెప్పేస్తాడు. ఏమని? అక్రమం చేయవార్లారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పేస్తాడు. సో చాలా జాగ్రత్తగా మీరు పరిచర్య విషయంలో చాలా జాగ్రత్తగా. సో పరిచర్య చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం, సువార్త చెప్తే పరలోకానికి వెళ్ళిపోతాం, కానుకలు ఇస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. నో, అలాంటివి జరగవు. అది క్రైటీరియా కాదు. మనము ప్రభు స్వరూపం. సో ఇక్కడ నేను ఈరోజు మీకు సేవ చేస్తే ఒక సేవకుడు ఎలా మారాలి, అతను సేవ చేస్తే అతను యేసుక్రీస్తు ప్రభులాగా మారాలి. ఒకవేళ మారకుండా సేవ చేస్తున్నాడు, పాడుతున్నాడు, వాయిస్తున్నాడు, ఆడుతున్నాడు, ప్రసంగిస్తున్నాడు, ఏం పని చేయవు, 0 మార్క్స్. వీటన్నిటికీ 0 మార్క్స్. ఏమేం చేస్తే? పాడితే, ఆడితే, వాయిస్తే, ప్రసంగిస్తే, సువార్త చెప్తే 1 మార్కు కూడా పడదు. యూదా ఇస్కరియోత్కి ఏమన్నా పడ్డదా? అరే నువ్వు అన్ని విడిచిపెట్టేసి వచ్చావు, అద్భుతాలు చేసావు, దయ్యాలను వెళ్ళగొట్టావు, ఓకే నీకు మార్క్స్ ఇస్తాను ఏమని వేసిండా? నువ్వు పుట్టకుంటే బాగుండు అన్నాడు. యూదా ఇస్కరియోత్ని ప్రభు ఏమన్నాడు? నాశనపుత్రుడు తప్ప, నాశనపుత్రుడు అన్నాడు. క్రీస్తు నామంకి అవమానం తెచ్చేవాడు, అక్రమంగా నడుచుకొని, విద్వరాన్లను దోచుకుంటూ, దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేస్తూ. సో మీరు యవ్వనస్తులు రోషంగా బతకడానికి నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ కానుకల విషయంలో. ఈయన యేసుక్రీస్తు ప్రభు మినిస్ట్రీలో ఎవరో తెలుసా? ట్రెజరర్ యూదాస్ ఇస్కరియోతే, మిస్టర్ దొంగ. సో మీరు జాగ్రత్తగా ఉండండి. సో
మనం ఇప్పుడు ఒక వాక్య భాగం చేద్దాం. మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 23. సో మనం ఇక్కడ పోయినసారి మనము సైలెంట్గా ధ్యానించినట్టు మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 23 వరకు మీరు నాకు చదివి దాని యొక్క సారాంశాన్ని చెప్పాలి. 16 నుండి 23 వరకు. బబ్లు చదివేసినావా? చదవలేదా? ఓకే, చెప్పు బబ్లు. ఎందుకంటే నేను ఫస్ట్ నిన్ను మోల్డ్ చేయాలి. వీళ్ళందరికీ లీడర్ నువ్వు. ఓకేనా? నువ్వు సరిగా లేవు అనుకో, వీళ్ళందరూ చెడిపోతారు. ఓకే, చెప్పు. దీని అర్థం, ఈ వాక్య భాగం ఒక అర్థం. నైస్. ఓకే ఓకే, వందన నువ్వు సేమా పాప? అమ్లు కదా నీ పేరు? ఆ పాప సోని. ఓకే, అమ్లు పాప ఎఫ్రాయిం. ఓకే, నైస్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? సో దేవుణ్ణి అడగాలి. ఓకేనా? అర్థం కాకపోతే ఏం ప్రాబ్లం లేదు, దేవుణ్ణి అడగండి. ఓకేనా? ఏం మనకు పరేషాన్ లేదు. ఆ ఆన్సర్ ఇస్తే ఏమీ తప్పు కాదు, 100%. ఓకేనా? కానీ అర్థం అయ్యేటట్టు మనం దేవునికి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇంకెవరైనా ఏమని చెప్తారా? బన్నీ, నిఖిల్, సోని. దేనికి? ఓకే, ఏమన్నా ఇంకా వివరణ ఇస్తావా? దేనికి దాసులైతే అని?
ఓకే, ఇక్కడ ఈ వాక్య భాగంలో దే పాపంకి దాసులుగా ఉంటే మన మీద ఏలుతుంది. ఓకే, ఇంకొకటి. ఓకే, ఇంకా పాపమే ఉందా, ఇంకేమైనా ఉందా? ఉన్నది కదా. నీతికి దాసులైతే ఏమవుతుంది? నైస్. నిఖిల్ సేమా? జాన్ సేమ్, బబ్లు చెప్పింది. ఓకే, నైస్. ఐసక్ నువ్వేమన్నా చెప్పు. లే బబ్లేనా? బబ్లు అందరు నిన్ను ఫాలో అయిపోతున్నాను బబ్లు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి బబ్లు నువ్వు. ఓకే, మనం ఈ వాక్య భాగంలో చూస్తే ఫస్ట్ వచనంలో ఒక క్లారిటీ ఉన్నది. డూ యు నాట్ నో దట్ టు హూమ్ యు ప్రెజెంట్ యువర్ సెల్వ్స్ slaves to obey, you are that one slave whom you obey, whether of sin leading to death or of obedience leading to righteousness. 16వ వచనంలో చాలా క్లారిటీ ఉన్నది కదా, ఒక్కసారి మనం చదవండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా, అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఒక యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ఒక వ్యక్తి ఇప్పుడు ఒక చాయిస్ ఉన్నది. ఏది? నీతికన్నా లోబడాలి, లేకుంటే పాపానికన్నా లోబడాలి. దేనికి మీరు దాసులైతే, అంటే పాపానికి దాసులైతే పాపం వలన మరణానికి వస్తుంది. అదే మీరు నీతికి దాసులైతే, విధేయత చూపిస్తే మీకు నీతి అనేది వస్తుంది అని ఉన్నది. ఇప్పుడు దేనికి దాసులైతే అంటే మనల్ని మనం అంగీకరించాము యేసుక్రీస్తు ప్రభు, కానీ దేనికి దాసులం అవుతున్నాము? పాపానికి దాసులం అయ్యామనుకో, అప్పగించుకున్నాం అనుకో, మన అవయములని, మన ఒక కళ్ళని, చెవులని, చేతులని అప్పగించుకుంటే దానికి మనం ఏమవుతాము? దాసులం అవుతాం. నీతికి మరి అప్పగించుకుంటే నీతి నుండి పరిశుద్ధ. ఇప్పుడు మనము ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 19వ వచనం నుండి మళ్ళీ చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో. చూడండి, ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఉన్నప్పుడు ఏం చేసినాము? మన నోటిని, కళ్ళని, చెవులని, చేతులని దేనికి అప్పగించినాము? పాపానికి, అక్రమంకి. అంటే ఎవరిని తిట్టాలన్నా, కోపగించాలన్నా, చెడు మాటలు వినాలన్నా, పాటలు వినాలన్నా, చెడు చూడాలన్నా, చేతులు ఏమన్నా చెయ్యాలన్నా బిందాస్ అప్పగించేసినాం కదా. ఏ ఒక ఏందంటారు అడ్డంకులు లేకుండా ఫ్రీ విల్ ఆఫరింగ్ చేసేసినాం. ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటే స్వేచ్ఛార్పణ చేసేసినాం. మనం ఆ పాపానికి అప్పగించేసుకున్నాం. నిర్బంధం ఏం లేదు. ఎలా అప్పగించుకున్నారో అప్పుడు పాపం చేయడానికి, స్వేచ్ఛగా బతకడానికి, దేవుని విరోధంగా బతకడానికి మీ యొక్క కండ్లని, చెవులని, నోటిని, చేతులని ఎలాగైతే అప్పగించుకున్నారో అప్పుడు మీకు ఏం ఫలం కలిగింది? అలాగనే మీరు ఇప్పుడు ఏం చేయండి? పరిశుద్ధత కలుగు నిమిత్తం మీరేం చేయండి? మీ అవయములను ఏం చేయండి? నీతికి దాసులుగా
అప్పగించుకోండి. సేమ్ వే ఎట్లనైతే పాపం చేయడానికి మన నోటిని, కన్నులని, చెవులని, చేతులని వినియోగించామో అలాగే సేమ్ మీకు పరిశుద్ధత కలుగు నిమిత్తం, ఏం కలుగు నిమిత్తం? పరిశుద్ధత కలుగు నిమిత్తము మీ ఒక అవయములను ఏం చేయండి? నీతికి సాధనములుగా అప్పగించుకోండి, ప్రజెంట్ చేసుకోండి. పాపం చేయడానికి ఇక మీదట మన కన్నులని పాపం చూడడానికి వినియోగించుకోకూడదు, పాపం వినడానికి మన చెవులను వినియోగించుకోకూడదు, పాపం చేయడానికి మన నోటిని వినియోగించకూడదు, మన చేతులను అప్పగించుకోవాలి. ఏం కలుగు నిమిత్తము? పరిశుద్ధత కలుగు నిమిత్తము అని చెప్పుకుంటూ 20వ వచనం చదువుదాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ముందుగా క్రీస్తుని ఎరగనప్పుడు ఏం చేసిండ్రు? ఏ నిర్బంధం లేక పాపం నాకేం చేసిండ్రు? మీ కళ్ళని, నోటిని, చెవులని, చేతులని ఏం చేసిండ్రు? వాడిని. ఇంకా బూతు మాటలు కూడా తిడితే ఏం సిగ్గుగాలే, అబ్బా ఏం తిట్టినా అని, ఏం కొట్టినా అని ఇంకా గర్వంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నారు? సిగ్గుపడుతున్నారు. ఎందుకు? ప్రభుని అంగీకరించింది కాబట్టి, అరే నేను అలా చేయకూడదు, అలా చూడకూడదు అని. అప్పుడు మీరు ఎప్పుడైతే మరి పాపానికి దాసులుగా మీ యొక్క అవయములను అప్పగించిండ్రో అప్పటి వలన ఏం కలిగింది? మీ పరువు పోయింది తప్ప ఇంకేమైనా అయ్యిందా? పరువు పోయింది, ఆరోగ్యం పోయింది, ధనం పోయింది, అంతే కదా. దానివల్ల వచ్చిన ఫలం ఏంది? ఒకరిని తిట్టిండ్రు, అవమానించిండ్రు, చెడు చూసిండ్రు, చెడు విన్నారు, చెడు మాట్లాడిన, చెడు చేసిండ్రు. ఏమొచ్చింది దానివలన? దానివలన ఏమొచ్చింది? అవమానమే వచ్చింది, మరణమే వచ్చింది, సిగ్గే వచ్చింది. దాన్ని గొప్పగా చెప్పుకోనికి ఏమైనా ఉన్నదా? ఏం లేదు. అది ఒకరు పరువు తీసింది, అంతనే. చేసిన పని ఏంది? పరువు తీసింది. అలాగే ఇప్పుడు మీరు ఆ పనులు చేసినందుకు సిగ్గుపడుతుండ్రు కదా, సేమ్ వే అలాగనే దాని అంతం ఏంది? మరణం అని ఉన్నది. దాని అంతము మరణం. మీ అవయములను పాపం చేయటకు అప్పగించుకుంటే దాని అంతం ఏంది? మరణం. అలాగనే 22, ఇప్పుడు మనం 22 వర్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ఇప్పుడు అంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ఎవరికి దాసులైనందువలన? ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. ఇప్పుడు పాపంలో నుండి విడిపించబడ్డ తర్వాత ఎవరికి దాసులైనరంట? దేవునికి దాసులైనరంట. దేవునికి దాసులైనందువలన ఏం కలుగుతుందంట? పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత యొక్క అంతం ఏంది? సో ఇప్పుడు నిత్య జీవం ఎట్లా వస్తుంది? పరిశుద్ధత ఎట్లా వస్తుంది? దేవునికి దాసులు కావాలి. దేవునికి దాసులు కాకుండా పరిశుద్ధత రాదు, పరిశుద్ధత లేకుంటే నిత్య జీవం. దేవునికి దాసులు అంటే అర్థమేంది? ఆయన చెప్పింది చేయాలి. ఇంకా మన క్రైస్తవులలో యూజ్ చేసే వర్డ్ ఏంది? దేవునికి దాసులు అంటే మన క్రైస్తవులలో యూజ్ చేస్తారు కదా, సేవకులు అన్నారు. దాసులకు సేవకులకు డిఫరెన్స్ ఏంది? అర్థమైందా? సేవకులన్నా పరిచారకులన్నా దాసులైనా ఒకటే, సేమ్ వర్డ్. సేవకులైనా దాసులైనా పరిచారకులు అంటే మంచి భాషలు అన్నాం. మన సీఎం అంటే యాక్చువల్ చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది కదా. చీఫ్ అంటే ప్రధాన దాసుడు అని అర్థం అన్నమాట. కానీ ఆయననే కింగ్ అయి ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధాన దాసుడు అన్నాం. మినిస్టర్ అంటే యాక్చువల్ మినిస్టర్ అంటే ఏంటంటే దాసుడు, పరిచర్య చేసేవాడు, ఒకరికి హెల్ప్ చేసేవాడు, ఒకరు పనులు చేసేవాడు. కానీ మీకు తెలుసు ఎవరైనా మినిస్టర్ అయిపోయినారంటే ఏం మినిస్టర్ అయిపోతారు కదా. ఏ సైడ్ కద్దరు పట్టాలైనా
సో మనది కూడా మినిస్ట్రీ అనేది అయితే ఉన్నదో కదా, యాక్చువల్ చేశాడు దాసులు అంట. కానీ యాక్చువల్గా దేవునికి దాసులు అయితే ఏం రావాలి? చెప్పింది చేశాడు కాదు, ఏమొస్తుంది దేవునికి దాసులు? చాలామందికి మరి సేవకులకు పరిశుద్ధత వస్తుందా? అది చూడట్లేదు. అద్భుతాలు చేస్తుండ్రా? ఎస్. హాస్పిటల్ కట్టిస్తారా? ఎస్. ప్రవచిస్తారా? ఎస్. కానీ పరిశుద్ధత ఉందా? ఎట్లయిపోయిందంటే ఏమేమి చేసినా కానీ పెళ్ళిన్న సర్టిఫికెట్ ఉంటే వాళ్ళే వచ్చి పెళ్ళి చేయాలండి, హిస్టరీ తెలిసిన. అయ్యో, చరిత్రలు ఏమేమో చేసేస్తున్నారు. అదేం పరిచర్య? దేవునికి దాసులైతే పరిశుద్ధత రావాలి పరిచర్యలో. పరిచర్య చేస్తేనే పరిశుద్ధత. అయితే ఆరాధిస్తే ఏం రావాలి? మనకి పరిశుద్ధత రావాలి. ప్రార్థిస్తే ఏం రావాలి? పరిశుద్ధత రావాలి. సువార్త చెప్తే ఏం రావాలి? దేవుడు చెప్పే పనులు ఇవన్నీ. దేవునికి దాసులం అయితే పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత యొక్క అంతమే నిత్య జీవం. సో పరిచర్య చేస్తే పరిశుద్ధత రావాలి. నేను చూస్తూ ఉన్నా ఏంటంటే అందరూ అలా ఉన్నారని కాదు, పరిచర్య చేస్తున్నారు కానీ పరిశుద్ధత లేదు. అమర్యాదగా మాట్లాడడం, డంబంగా ప్రవర్తించడం, సప్రయోజనం, విచారించుకోవడం, దేన్ని తాళకపోవడం, దేన్ని నిరీక్షించకపోవడం. ఇంకా మధ్య చెప్తున్నారు, మీరు మారారండి, వేస్ట్ మీరు పరిచర్య చేసి అంటాడు. నువ్వెందుకు చేస్తావు మళ్ళీ వేస్ట్ పని కదా? వీళ్ళు మారారు అంటాడు, మళ్ళీ నువ్వెందుకు చేస్తావు వేస్ట్ పని? వేరే దగ్గర పోయి చేయి. సో జ్ఞాపకం పెట్టుకోండి, కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. వీళ్ళు అనుకుంటున్నారు పరిచర్య చేసేస్తే అలా నేను పరలోకానికి వెళ్ళిపోతా, గ్రేట్, మనుషులు పొగడొచ్చు, ఓ చేసేస్తున్నారు, అలా ఉన్నది. అందు గురించి వారు పరిచర్య చేసిన వారి జీవితంలో పరిశుద్ధత లేదు కాబట్టి అనేకులు ఆ దినంన చూసి ప్రభుని ఏమన్నా, ప్రభు మేము పరిచర్య చేసినాం కదా. ప్రభు అంటాడు, మీ జీవితంలో పరిశుద్ధత లేదు. దేవునికి దాసులైతే దేవుడు చెప్పినట్టు చేస్తే వారి జీవితంలో ఫస్ట్ పరిశుద్ధత ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, ఆత్మఫలం ఉండాలి. వారికి ఆశా నిగ్రహం లేకుండా, ఆత్మఫలం లేకుండా, తృప్తి లేకుండా, సంతుష్టి లేకుండా ఎలా పరలోకానికి పోతారు? సేమ్ క్రీస్తులాగా కావాలి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పాడుతున్నా, వాయిస్తున్నా, ఆరాధన చేస్తున్నా, సువార్త చెప్తున్నా, కానుకలు ఇచ్చినా, చర్చి కట్టించిన, మీ జీవితంలో పరిశుద్ధత రాకపోతే, మీరు దేవునికి దాసులు కాకపోతే, మీరు దేవుడు చెప్పినట్టు చెయ్యకపోతే పరలోకానికి పోరు. అదే ఇక్కడ చెప్పాడు, దేవునికి దాసులైతే పరిచర్య చేస్తే పరిశుద్ధత రావాలి, హోలీనెస్. ఏం తక్కువైంది అని అంటే హోలీనెస్ తక్కువైంది. మీరు చెప్పండి, చర్చిలో ఏం తక్కువైంది? మ్యూజిక్ తక్కువైందా? మనీ తక్కువైనాయా? మిరాకిల్స్ తక్కువైనాయా? మెసేజెస్ తక్కువైనాయా? ఏం తక్కువైనాయి? హోలీనెస్, పరిశుద్ధత లేదు. ఎందుకు అవమానం కలుగుతున్నది దేవుని నామంకి? మంచి పాటలు పాడతలేమన్నా, ప్రసంగిస్తలేమన్నా, కానుకలు ఇస్తలేమన్నా, చర్చిలు పెద్ద పెద్దవి, అన్నిటికంటే పెద్ద పెద్దవి కడతలేమన్నా? కాదు. దేవుని నామంకి అవమానం రావడానికి కారణం ఏంది? పరిశుద్ధత లేదు.
దేవుని నామం ఎందుకు అవమానపరచబడతా ఉన్నది? పరిశుద్ధత లేదు. మ్యూజిక్ లేదని కాదు, ఏక్ మ్యూజిక్ చాలా చక్కగా ఆడి పాడి వాళ్ళు వాయించే వాళ్ళు ఉన్నారు, కానీ పరిశుద్ధత ఉన్నదా చెక్ చేయండి మీరు. శరీరాశ, నేత్రాశ, జీవోడంబంతో యూట్యూబ్ నిండిపోయి ఉన్నది. ఆ లొకేషన్ ఏంది, ఆ డ్రెస్సులు ఏంది, 4 డ్రెస్సులు చేసేది ఏంది? అంత అవసరమా? డ్రెస్ వేసుకోగానే పరిశుద్ధత వస్తుందా? లే. నాకు ఎవరి మీద ఎలాంటి ఒక ఇది లేదు, కానీ పరిశుద్ధత నేర్పియండి. సంఘానికి ఏం నేర్పియాలి? పాటల కంటే ఎక్కువ పరిశుద్ధత నేర్పియాలి. వాయించేది నేర్పించే దానికన్నా పరిశుద్ధత నేర్పియాలి. ఎందుకంటే వాయిస్తే పరలోకానికి పోము. ఎఫ్రాయిం, జ్ఞాపకం పెట్టుకోను. నువ్వు ఉండనని ఉండాలి, ఉరికిపోనని ఉరికిపోవాలి. నేను ఇదే చెప్తా సత్యంత వరకు. ఓకేనా నిఖిల్? మంచి చెప్తున్నానా లేకుంటే తప్పు చెప్తున్నానా? గట్టిగా చెప్పు, లేకపోతే మీరు నా చెవు కొరుకుతారు ఒక దినం. తెలుసుగా చెవు కొరికే స్టోరీ తెలుసా? తెలియదా? ఆ స్టోరీ చెప్పి ముగించేస్తాం మరి. ఓకేనా? చిన్న పిల్లగాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ దొంగతనం చేస్తుండు. మమ్మీ ఏం చేసిందంటే చెయ్యకరా అని బుజ్జగరించి అలా లాడ్ చేసుకుంటూ వస్తా పోయింది. వీడు పెన్సిళ్ళ నుంచి మెల్లగా వాచ్లు అన్నీ దొంగతనం చేయడం స్టార్ట్ చేసిండు. అరే చెయ్యొద్దురా, మంచిది కాదురా, అది ఇది అని లాడ్ చేసుకుంటూనే వచ్చింది, అన్నం పెట్టుకుంటూనే వచ్చింది, వాచ్లు పెట్టుకుంటూనే వచ్చింది. అట్లా బంగారం అంతా దొంగతనం చేసుడు స్టార్ట్ చేసిండు. ఒక దినం దొంగతనం చేయడానికి మరి పట్టుడు పడతాడేమో అని బంధువుల దగ్గరనే ఆమెను చంపేసిండు కూడా. చంపేసి దొంగతనం చేసుకొని బంగారం తీసుకొచ్చి ఇచ్చిండు. కానీ పోలీసులకు పట్టుడు పడిపోయింది. ఈయన హిస్టరీ తీస్తే ఎంతోమందిని అట్లా చంపేసిండు. సో ఈయనకి ఏం చేసిండంటే ఉరి శిక్ష వేసిండు. నాయన నువ్వు ఇంత భయంకరంగా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎవరిని విడవకుండా అందరినీ చంపుకుంటూ ఇలా దొంగతనం చేసుకుంటూ వచ్చిండు. పెద్ద గజ దొంగ అయిపోయిండు. కానీ తల్లి ఏం చేస్తున్నది? ఇంకా లాలించుకుంటూ అలా చెప్పుకుంటూనే ఉన్నది. సో ఉరి శిక్ష వేసేసింది. ఉరి శిక్ష వేస్తే లాస్ట్ కోరిక ఏంది అని అడిగినరట. అంటే ఒకసారి మా అమ్మని కలవాలి అన్నాడు. అందులో వదిలేగానే ఏం చేస్తాడు? మా అమ్మ గొంతు బట్టి కొరుకుతూ ఉంటాడు, పిసికేస్తూ ఉంటాడు, చెవు బట్టి కొరికేస్తాడు. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారా అంటే, ఎందుకు ఇట్లా చేస్తున్నారా, ఏమైందిరా, నేను ఇంత ముద్దుగా పెంచినా అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడే నన్ను కొట్టి శిక్షిస్తే ఈరోజు నేను గజ దొంగనయ్యాను కాదు. నువ్వు నన్ను చిన్నగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ నన్ను శిక్షించలే దొంగతనం చిన్నది చేసినప్పుడు. ఇప్పుడు నేను గజ దొంగ అయినా నా ప్రాణం పోతున్నది. అట్లా మీరు నరకంలో ఒకసారి శాంసన్ అన్నాను రామన్ను అని పిలిచిన. ఎందుకు అని అంటే, జర ఆయన చెప్పినుంటే మేము రాకపోతుంటాం కదా వీడికి. మీటింగ్కి పోయినాం, బాగున్నది, ఇంకా హాయ్ మంచిగా చెప్పిండు, బాగా వాడిండు అన్నాడు, గుడ్ అన్నాడు. మాకు అదే అప్పుడే చెప్పినుంటే సరి ఉంటుండే కదా అని మీరు నా చెవు కొరుకొద్దని. ఓకేనా ఎఫ్రాయిం? చెవు కొరుకుతావా లేకుంటే మళ్ళీ నాతో పాటు వస్తావా? అవునా కదా? చెప్పాలనా లేదా? నేను మీకు కష్టమైనా చెప్పాలి కదా, లేకపోతే ఎవ్వరు చెప్తలేరు. ఇంకా చర్చి ఖాళీ అయిపోతుంది. ఇవన్నీ వస్తుంది, నేను వాయించా అంటాడు, మా పాస్టర్ ఇట్లా చెప్పిండు, నన్నే అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అని అంటాడు. అందు గురించి ముందే చెప్పేస్తున్నా, ఉన్నా పోయినా చెవు మాత్రం కొరుకొద్దు కదా, లేకపోతే దేవుడు నన్ను లెక్క అప్పగడతాడు కదా. దేవుడు నన్ను లెక్క అప్పచెప్తాడు. నేను మీకు ఇలా చెప్పలే, నేను మీ ఆత్మ గురించి నేను లెక్క అప్పచెప్పుకోవాలి. తెలుసా మీకు?
చూద్దాం మనం ఆ మాట చదవండి. సేవకుడైన వాడు ఆత్మకి లెక్క చెప్పుకోవాలి. పలానా వాడు వచ్చిండ్రు, ఆయన సంగతి ఏంది, నువ్వు చెప్పినవా, నువ్వు రిసీవ్ చేసుకున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది చూడండి, చివరి అధ్యాయంలో 13లో ఉందా, చూద్దాం మనం ఆ మాట. ఉం. 17వ వచనంలో ఉన్నాను చూడండి. మీ పై 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉం. ఉన్నవారు అంటే సేవకులు, నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె, లెక్క అప్పజెప్పుకొనవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సేవకులు ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పుకునే వాళ్ళలాగా ఉండాలి. ఎవరు? మీ ఆత్మ. సో అందు గురించి అంటున్నా, ఉండాలని ఉండాలి, పోవాలని పోవాలి. ప్రభు లేదు, నా క్లాసులో లేకుండే, పారిపోయింది ఆయనకి చెప్తే, ఓకే అకౌంట్ క్లోజ్. ఉంటే మాత్రం లెక్క అప్పచెప్పాలి. సో ఆ పని దుఃఖంతో చేస్తే మీకు నయా పైసా ప్రయోజనం లేదంట. కాబట్టి మీరు దేవుని దాసులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి, లెక్క అప్పచెప్పాలి. సో మీరు పరిచర్య చేసినా ఏం చేసినా పరిశుద్ధత రావాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి ఏం చేయలేరు, చూడలేరని హెబ్రీయులకు రాసిన పత్రికలనే 12:14లో ఉంది. ఇప్పుడు 13 చదివినాం కదా, 12:14 చదవండి. అందరితో సమాధానము, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే పరలోకానికి దేవుణ్ణి చూసేటిదే లేదు. సో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, సేవ చేస్తే ఏం రావాలి? పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత లేని జీవితం అక్రమమైన జీవితం, పరిశుద్ధత ఉన్న జీవితం క్రమమైన జీవితం. సో మీరు ఆరాధన చేసిన, వాయించిన, సువార్త చెప్పిన, కానుకలు ఇచ్చిన, పరిశుద్ధత మొదట. పరిశుద్ధత లేకపోతే దేవుని నామంకి అవమానమే తెస్తా. నిన్న మా బంధు వచ్చి నైనా చర్చికి పోతున్నావా అని అడిగిన. చాలా కష్టపడి మంచిగా చర్చికి పోయేటాడు. ఏదో కొన్ని నష్టం ఏదో కలిగింది, అట్లా ఏదో జరిగి చర్చికి మానేసిండు. సో మొన్న వస్తే మళ్ళీ అడిగిన, అరే బాబు నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, చర్చికి పోతున్నావా అని అడిగిన. చర్చికి పోతుంటే అడిగితే అన్నాడు, చాలా కష్టపడి చర్చికి పోయిండంట. కష్టపడి అంటే చర్చిలో కూర్చోవాలి నేను పోయిండంట. చర్చిలో కూర్చోవాలని పోతే చర్చిలో కూర్చోలేక పోయిండంట. వచ్చేసిండు. ఎందుకు వచ్చేసినావు అంటే, ఆ పాస్టర్ అని ఉండాలి, నేనని ఉండాలి ఆ చర్చిలో అంటున్నాడు. మరి ఏం ప్రాబ్లం అయింది అంటే, అలాంటి వారుగా మీరు ఉండాలి. అరే వేరే చర్చికా నువ్వు అంటే, వాళ్ళ పాస్టర్ నేర్పించిండట, వేరే చర్చికి పోతే ఇంకా భయంకరం అని నేర్పించిండట. అరే అట్లా ఏముండదురా బాబు నువ్వు అని చెప్పిన. సో అలాంటి సేవకులుగా ఉండద్దు, ఓకేనా? సేవ చేస్తే ఏం రావాలి? పరిశుద్ధత రావాలి. సో మనం ప్రార్థన చేసుకుందాం. కొందరికి దేవుని గురించిన జ్ఞానము లేదు, పరిచర్య చేస్తున్నారు కానీ పరిశుద్ధత లేరు. పరిశుద్ధత లేకుండా పరలోకానికి పోదాం అనుకుంటున్నారు, పరలోకానికి పోలేరు. అట్టి వారితో సాంగత్యము చెయ్యొద్దు అని 33వ వచనంలో ఉన్నది, ఓకేనా?